మేము సింగిల్‌గా వస్తాం, మేము పులులం, సింహాలం అని దిక్కుమాలి నరకయాతనకు గురి చేసావు, మమ్మల్ని ట్రోల్ చేయిస్తున్నావు, మా పుట్టుకతో సహా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావు. అంటే అది ఎంత పెద్ద స్కామో మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక తండ్రిలాగా ఆలోచించేసి ఏం జగనన్న, ఎక్కడ జగనన్న. నమస్తే, వెల్కమ్ టు సమయం. నేను దుర్గా. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో అందరి చూపు ఆంధ్రప్రదేశ్పై ఉంది. అయితే అసలు ఏపీలో ఎలక్షన్స్ హడావుడి ఎలా ఉంది, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు. ఇప్పుడు వారితో మాట్లాడారు. మేడం నమస్తే. మేడం, ఎలక్షన్స్ హడావుడి మొదలైపోయింది. సో జోరుగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. అయితే అసలు ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి మేడం? టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? కూటమే అధికారంలోకి వస్తుంది, అవకాశం అని కాదు, కూటమే అధికారంలోకి వస్తుంది. ఆల్మోస్ట్ 160 సీట్లతోటి మేము అధికారంలోకి రాబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు మేడం? డెఫినెట్గా అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆందోళన కనపడుతుంది. ప్రజల్లో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కనపడుతుంది. వాళ్ళెంత ఈ మధ్య కాలంలో ఏ రకమైనటువంటి గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా వాళ్ళు మోసపోయారో కనపడుతుంది. సో వీటన్నిటిది అంటే మనం క్రోడీకరించుకుంటే దే వాంట్ అ లీడర్ హూమ్ దే కెన్ ట్రస్ట్. ఒక లీడర్ కావాలి వాళ్ళకి. ఎవరినైతే వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకోవచ్చు ఆ లీడర్ మీద, ఎవరైతే వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించగలరో, యువత యొక్క భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించగలరో, రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్ళగలరో. మళ్ళీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అంటే ఒక సన్ రైజ్ స్టేట్గా చెప్పుకునేవాళ్ళం మనం విభజిత ఆంధ్రప్రదేశ్ని. అలాంటి మళ్ళీ ఒక పొజిషన్ని రాష్ట్రాన్ని తీసుకెళ్ళగలిగేటువంటి సత్తా ఎవరికి ఉంది అనేటువంటిది ప్రజలు చాలా క్లియర్గా డిఫైన్ చేసుకుని ఉన్నారమ్మా. అండ్ ఆల్సో ఏంటంటే నాకు తెలిసి అబద్ధం అనేటువంటిది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందేమో. ఫాస్ట్గా అంటే తాత్కాలికంగా కొంత అంటే సక్సెస్ సాధిస్తుందేమో, కానీ నిజం నిలకడగా తెలిసినా సరే ఎక్కువ కాలం మన్నుతుంది. 2019 ఎన్నికల్లో జరిగింది ఏంటంటే ప్రజలు మోసపోయారు. ఒక వ్యక్తి వచ్చి ఒక సెంటిమెంటల్ డ్రామాతోటి 2009 నుంచి ఆ సెంటిమెంటల్ డ్రామా నడుస్తుంది, కానీ 2019కి వచ్చేటప్పుడు దాన్ని మొత్తం ఇంకా కంప్లీట్గా ఒక సెంటిమెంటల్ మెలో డ్రామా లాగా దాన్ని క్రియేట్ చేసేసి ఖచ్చితంగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని గడ్డాలు పట్టుకొని బతిలాడుకొని లిటరల్గా ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున ముఖ్యమంత్రిని చేయండి, ముఖ్యమంత్రిని చేయండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి బతిలాడుకొని అలివిగానటువంటి హామీలు, సంపూర్ణ మద్యపాన నిషేధం కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, జాబ్స్ కావచ్చు, ప్రతి ఒక్క రంగానికి చెందినటువంటి వాళ్ళకి మంచి చేయడం కావచ్చు, ధరల స్థిరీకరణ కావచ్చు, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మహిళల భద్రతకి సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. సో ఈ రకంగా ఒక 730 హామీలు ఇచ్చి, సరే వాళ్ళు ఏదో నవరత్నాలు మేము ఇన్నే ఇచ్చామని చెప్పుకుంటారు, కానీ ఓవరాల్గా ఒక 730 హామీలు ఇచ్చి అందులో నేను ఇప్పుడు ఏవైతే మీకు కోట్ చేశాను ఇందులో ఒకటి కూడా వాళ్ళు చేయలే. మేడం, అంటే మనం గమనించినట్లయితే సంక్షేమ పథకాలతో మేము చాలా అభివృద్ధి పనుల్లో ముందు ఉన్నాం అంటూ వైసీపీ వాళ్ళు మాట్లాడటం. సంక్షేమం ఏమన్నా వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిందా? సంక్షేమం ఏమన్నా వైఎస్ఆర్సీపీ ఒకటే చేస్తుందా? ఏ ప్రభుత్వం ఉన్నా, అమ్మా దిస్ ఇస్ అ రాంగ్ కాన్సెప్ట్. ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమం చేస్తుంది. సంక్షేమం చేయడం అనేటువంటిది ప్రతి ఒక్క ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. ఎస్ మేడం. అయితే మేము ముందంజలో ఉన్నాము, ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాము సంక్షేమ పథకాలతో అంటున్నారు. సో అసలు జగన్ గారు ఈ 5 ఏళ్ల పాలన మీరు ఎలా వివరిస్తారు? నేను ఒక టీచర్ని, సో ఆబ్వియస్గా మార్కులు ఏమని కనుక మీరు చెప్తే 0 మార్కులు వేస్తాను. ఎందుకు మేడం? నేను చెప్తున్నాను కదమ్మా, ఇప్పుడు మీరు అంటున్నారు సంక్షేమం అంటున్నారు. ఒకసారి లెక్కలు తీస్తే చంద్రబాబు నాయుడు గారి సమయంలో అంటే 2014 నుంచి 2019 వరకు ఎంత బడ్జెట్ ఎలకేషన్ సంక్షేమానికి జరిగింది, ఎంత బడ్జెట్ రిలీజ్ అయింది, ఎంత బడ్జెట్ అంటే యూజ్ చేశారు, ఇవన్నీ మనం కనుక తీసుకుంటే హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ద బడ్జెట్ వాజ్ అలొకేటెడ్ ఫర్ వెల్ఫేర్ తీసుకుందాం. అలానే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంత సంక్షేమానికి వాళ్ళు అలొకేట్ చేస్తున్నారు. సింపుల్, ఐ టాక్ నంబర్స్. మేము చేసిన దానికన్నా వాళ్ళు 3 నుంచి 4% ఇంకా తక్కువే చేస్తున్నారు. మొదటి థింగ్. రెండో థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు అంటే పెన్షన్స్ ఇష్యూ ఇప్పుడు చాలా డైనమిక్గా ఉంది కాబట్టి చెప్తున్నాను నేను మీకు. మా ప్రభుత్వ హయాంలో 64 లక్షల మందికి మేము పెన్షన్స్ ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మొదటి 3 సంవత్సరాలు
56 లక్షల మందికి మాత్రమే పెన్షన్స్ ఇచ్చారు వారు. తర్వాత సడన్గా ద నంబర్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. ఎక్కడ అంటే నాకు తెలిసి ఒక 1.5 year నుంచి కూడా నంబర్ సడన్గా స్టార్టెడ్ ఇంక్రీజింగ్. నవ్ ఇట్ హెస్ ఆల్మోస్ట్ రీచ్ 66 ఏమో చెప్తున్నారు, వాళ్ళు కోట్ చేస్తున్నారు. ఇష్యూ ఏంటంటే మ్యాపింగ్ లేదు, ఆధార్ సీడింగ్ లేదు, నథింగ్. అంటే అది ఎంత పెద్ద స్కామో మీరు చూడండి. ఇప్పుడు నేనంటే మీరు సంక్షేమం అని అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు అమ్మఒడి లాంటి ఒక పథకాన్ని తీసుకొచ్చాను, నేను ప్రజలకు ఎంతో మంచి చేస్తున్నాను అని చెప్తున్నాడు. అమ్మఒడి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటి? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను 15,000 రూపాయలు చొప్పున ఇస్తాను సంవత్సరానికి అన్నాడు. ఇది హామీ కదా. ఊరూరా తిరిగి ఇదే చెప్పారు కదా. ఆయన సతీమణి కూడా ఇదే చెప్పింది కదా. ఎందుకు మీకు భయం ఎందుకు, బెరుకెందుకు? జగనన్న ఉన్నాడు, 15,000 ఇచ్చేస్తాడు అని చెప్పిందిగా. మేము అదే మాటలు నమ్మారు ప్రజలు. ఏమైంది? ఇవాళ లేదు, మేము అందరికీ ఇవ్వం, ఇంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వం, ఇద్దరికే ఇస్తాం. అది కూడా 15,000 ఇవ్వం, 13,000 ఇస్తాం. మరి మిగతా 2,000 ఏం చేస్తున్నావు? జగనన్న ట్యాక్సా అది కూడా అని చాలామంది అడిగారు. జే ట్యాక్స్ ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఉంది, జే ట్యాక్స్. అంటే లేదు స్కూళ్ళ బాగు కోసం వాడుతున్నాం అన్నారు. ఓ స్కూళ్ళ బాగు కోసం వాడుతున్నావు, మరి నాడు నేడని ఏదో ప్రోగ్రాం పెట్టి దానికి లక్షల కోట్లు పెడుతున్నానని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నావు కదా, మరి ఏమైంది అని అడిగారు. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే సంక్షేమం పేరుతోటి ఎంత మోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటిది ఒక్క చిన్న ఎగ్జాంపుల్ తోటే మీకు చెప్పాను ఇవాళ రోజున. అలానే మీరు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో మద్యం ఎంత అమ్ముడుపోయేది అంటే మద్యం యొక్క సేల్స్ ఎంత. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత, ఏ మహానుభావుడమ్మా? ఖచ్చితంగా నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, సంపూర్ణ మద్యపాన నిషేధం చెయ్యకపోతే ఓట్లు అడగను, నా అక్క చెల్లెమ్మలని నేను ఓట్లు అడగను, ఇదే మాట చెప్పాడు. సో ఏదైతే చెప్పాడో ఈయన వచ్చిన తర్వాత మద్యం మీద ఆదాయం పెరిగింది, చాలా పెరిగింది. పెరగడంతో పాటుగా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు కదా. దాంట్లో ఏం చేశాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇలానే మద్యం తాగుతూ అది కూడా నాసిరకం మద్యం, జే మద్యం, అదే తాగుతూ ఉండాలి, ఇంతే డబ్బులు రావాలి అని చెప్పి ఎంతైతే మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం ఉందో దాన్ని ఒక 25 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు. అంటే ఇంకో 25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతే మద్యం తాగుతారు, ఇంతే మద్యం మీద సేల్స్ అవుతాయి. ఇంకా నమ్ముదామా జగన్మోహన్ రెడ్డిని? ఇంకా నమ్ముదామా? ఓకే మేడం, అయితే మీరన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు అంటున్నారు కదా. సో ఇప్పుడు మన చంద్రబాబు గారు కూడా సూపర్ 6 అంటూ 6 పథకాలు 6 గ్యారంటీలను అయితే అమలు చేస్తామని అయితే ఇస్తున్నారు. సో ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలకి కానీ అలాగే వీటన్నిటికీ మరి అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటారు చంద్రబాబు గారికి? ఎస్, నేను మీకు దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. 90sలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదు, లిటరల్గా కూడా ప్రపంచంలోనే ఎకానమీ వాజ్ గోయింగ్ ఆన్ వెరీ డౌన్ స్లైడ్. తీవ్రమైనటువంటి ఒక ఆర్థిక సంక్షోభంలో యావత్ ప్రపంచం ఉండింది. భారతదేశము, ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను నేను. అలాంటి సమయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి, అందుకే అంటాను నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి హిస్ ఫాలోవర్ అనే వ్యక్తి ఆర్థికంగా రాష్ట్రాన్ని సుస్థిరపరచడమే కాకుండా ఆర్థిక సంస్కరణలు అక్కడ ఉన్నటువంటి పివి నరసింహారావు గారు లాంటి పెద్దలు తీసుకొస్తుండే వారితో పాటుగా ఆర్థికంగా రాష్ట్రాన్ని సుస్థిరపరుస్తూ కొత్త ఎవెన్యూస్ రాష్ట్రానికి క్రియేట్ చేస్తూ, దోస్ ఆర్ కాల్డ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఈ పదానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి అర్థాలు తెలియవు. సంక్షేమం 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 అని అంటున్నారు. ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రగతి అనేటువంటిది 2 సిమిలర్ యాంగిల్స్లో మనం వెళ్తేనే అవుతుందమ్మా. 2 పయ్యాలంటాను చూసావా, వీల్స్ అంటాను చూసారా, అలానే వెళ్ళాలి. అభివృద్ధి సంక్షేమం 2 ఉండాలి. నేను సంక్షేమం చేస్తున్నా అభివృద్ధి గాలికి వదిలేస్తా అంటే కాదు. సో మనం ఒక 10 రూపాయల సంక్షేమం ఎవరికన్నా 10 రూపాయలు ఎవరికన్నా ఇస్తున్నాం అని అంటే ఆ 10 రూపాయల నుంచి వాళ్ళు ఒక 100 రూపాయలు సంపాదించుకునేటువంటి ఒక పరిస్థితి కూడా వాళ్ళకి క్రియేట్ చేయగలగాలి. మనం ఆ ఎవెన్యూస్ కూడా క్రియేట్ చేయగలి. ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత అది. ఒక ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోంది అనడానికి ఒక నిజమైనటువంటి నిదర్శన అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో నేను ఇందాక మీకు చెప్పాను, సంక్షేమం ఏం చేయలేదు మేము. ఆడబిడ్డలకు సంక్షేమం చెప్పాను, డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. అసలు డ్వాక్రా సంఘాలని
ఏర్పాటు చేసి మహిళలకి ఆర్థిక స్వావలంబన కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకి ఆస్తిలో సగభాగం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా విద్య పట్ల అత్యంత నిబద్ధతతో ఎక్కడా లేనటువంటి విధంగా మహిళలకి ఒక ప్రత్యేక యూనివర్సిటీని క్రియేట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలానే మహిళలు ఫైనాన్షియల్గా ఖచ్చితంగా వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పి ముఖ్యంగా రూరల్ విమెన్ వాట్ వి కాల్, అంటే వాళ్ళకి విద్య మీద దాని మీద అంత అవగాహన ఉండదు, వాళ్ళు ఏం చేస్తారులే అనుకునేవాళ్ళు. అలాంటి వ్యక్తుల్ని పక్క దేశాలకి తీసుకెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలకి పాఠాలు చెప్పించేటువంటి ఒక స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే డ్వాక్రా సంఘాలు కావచ్చు, అంటే ఈ రకమైనటువంటి ఎంపవర్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ వాట్ వీ కాల్, అలా చేసుకుంటూ మేము వెళ్ళాం. ఈ మహానుభావుడు ఏం చేశాడు, డ్వాక్రా సంఘాలని వాళ్ళ రోజున ఒక రకంగా ఆ రోజునేమో మేము ఒక 4 డబ్బులు వాళ్ళు సంపాదించుకొని సమాజానికి ఉపయోగపడేటట్టుగా, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆ రకంగా మేము క్రియేట్ చేస్తే ఇవాళ డ్వాక్రా గ్రూపుల్ని, డ్వాక్రా సంఘాలని దేనికి ఉపయోగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన పెట్టేటువంటి దిక్కుమాలిన మీటింగులకు కూర్చొని వాళ్ళు అక్కడ వినడానికి, రాకపోతే వాళ్ళని బెదిరించడం. అంటే ఇంత ఒక ఐ షుడ్ సే దట్ దెర్ ఇస్ నో ఎంపవర్మెంట్, దెర్ ఇస్ నో డెవలప్మెంట్, దెర్ ఇస్ నో వెల్ఫేర్ ఆల్సో. ఎందుకు వెల్ఫేర్ లేదు అని నేను అంటున్నాను అని అంటే, ఇవాల్టి రోజున రాష్ట్రంలో ఎన్ని స్కూళ్ళు కొత్తగా జగన్మోహన్ రెడ్డి కట్టాడు, ఎన్ని కాలేజీలు కొత్తగా జగన్మోహన్ రెడ్డి కట్టాడు, లేకపోతే ఎంతమందికి విదేశీ విద్యకి హెల్ప్ చేశాడు, ఎంతమందికి స్వయం ఉపాధికి రుణాలు ఇచ్చాడు, ఎంతమందికి పనిముట్లు కొనుక్కోవడానికి రుణాలు ఇచ్చాడు, ఎంతమందిని ముందరికి తీసుకెళ్లే విధంగా ఏదన్నా ఒక కార్యక్రమాలు చేపట్టాడు. ఏమన్నా అంటే ఇదిగో పట్టు నీకో 10,000 ఇస్తున్నా, లేకపోతే ఇదిగో పట్టు నీకో 10,000 ఇస్తున్నా, అదా నిజంగా అదంటారా సంక్షేమం? ఓకే, అంటే సంక్షేమం వల్ల కూడా ఏం ఉపయోగం లేదంటారా? నేనేమంటున్నా అంటే సంక్షేమం ఖచ్చితంగా ఉపయోగం, ఎక్కడ మీరు దాన్ని అభివృద్ధితోటి రిలేట్ చేస్తే ఉపయోగం. ఇప్పుడు ఒక ఒక కుల వృత్తిని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి ఉన్నారమ్మా, ఆయనకి మీరు ఆ కుల వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లను ఇస్తూ, సరే ఇప్పుడు ఇమ్మీడియట్గా దెర్ హ్యాస్ టు బీ సమ్ యూనో సపోర్ట్ టు హిమ్ అన్నట్టుగా మీరు కొంత ఆయనకి సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా అంటే డెఫినెట్గా ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి ఒక 10,000 ఇస్తుంటే ఆ 10,000ని ఇమ్మీడియట్గా ఆయన వాడుకొని దానికి సంబంధించి చేసుకుంటూ, దాంతో పాటుగా ఏవైతే పనిముట్లను కూడా మీరు సమకూరుస్తున్నారో దాంతో ఫర్దర్ గోయింగ్గా ఆయన బాగుపడచ్చు. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు నన్ను, మేడం ఆల్రెడీ రాష్ట్రం అప్పుల్లో ఉంది, మీరేమో సూపర్ 6 అని వస్తున్నారు, ఎలా చేస్తారు అన్నారు. నేను దానికి ఎగ్జాంపుల్ అప్పటిది ఎందుకు తీసుకున్నాను అని అంటే, అంత క్రూషియల్ సమయంలో కూడా, అంత సంక్షోభంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ తీసుకురాగలిగారు. హీ ఈజ్ అ నోన్ లీడర్ ఫర్ దాట్, హీఈస్ అ బ్రాండ్ ఫర్ దాట్. ఆయనకి తెలియంది కాదు అది. ఇవాళ కూడా మేము ఏం చెప్తున్నామనంటే, రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఆటోమేటికల్గా రాష్ట్రం ప్రగతి పదంలోకి వెళ్తుంది, జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయమ్మా. జాబ్ ఆపర్చునిటీస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రజల యొక్క అర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అర్నింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఆటోమేటికల్గా స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. స్పెండింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఇట్స్ అ సర్కిల్, డెఫినెట్లీ ఇట్స్ అ సర్కిల్. సో ఆ రకంగా రాష్ట్రం, ఇప్పుడు వీళ్ళు చెప్పే దొంగ లెక్కలు కాకి లెక్కలు కాదు మేము చెప్పేది, మా జీడిపి పెరిగిపోయింది, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, అది చూసారా అని చెప్పడం కాదు. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. నేను మళ్ళీ ఐ టాక్ నంబర్స్, యాజ్ ఐ సెడ్ నేను ఒక టీచర్ని కాబట్టి మళ్ళీ నంబర్లు మాట్లాడతా. మా ప్రభుత్వ హయాంలో 16 లక్షల కోట్ల పైచిలకు ఇన్వెస్ట్మెంట్స్ మేము రాష్ట్రానికి తీసుకొచ్చాం. గ్రౌండెడ్ ఇన్వెస్ట్మెంట్స్ నేను మాట్లాడేది, వీళ్ళలాగా దొంగ సంతకాలు కాదు. అదే మా ప్రభుత్వ హయాంలో 10 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల పైచిలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, 5 లక్షలకు సంబంధించి గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు. ఇది మా ప్రభుత్వ హయాంలో చేసాం. అయితే మేడం, ఒకవేళ మీరు అన్నట్లుగా నిజంగానే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకోండి, చంద్రబాబు గారు ఓకే వస్తుంది అనుకుందాం. అయితే చంద్రబాబు గారు సీఎం అవ్వగానే వెంటనే ఎలాగో అభివృద్ధి కోసం మనం ఇన్వెస్ట్ చేయాలి, సో వెంటనే అవన్నీ పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ రారు కదా మేడం, డెఫినెట్ గా. సో అయితే సంక్షేమానికి భారీగానే ఖర్చు అవుతుంది, అలాగే అభివృద్ధి కోసం మీరు అంటున్నట్టు అభివృద్ధికి భారీగా అవుతుంది, అలాగే రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువ ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ని అసలు ఎలా తీసుకొస్తారు చంద్రబాబు గారు? ఒకవేళ లేదు అంటే మళ్ళీ అప్లై చేస్తారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పు చేశారంటున్నారో మళ్ళీ అప్పు. నేను ఇక్కడ మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తానమ్మా. రాజధాని ఉంది, అమరావతి అనేటువంటి ఒక రాజధాని ఆ రోజున డిజైన్ చేసినప్పుడు అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. అది ఇనీషియల్గా మనం ఏదైతే కొంత
ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టామో అంతే. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అది యాక్చువల్గా ట్రూగా మాట్లాడితే. దాన్ని తీసుకెళ్ళి కప్పెట్టేశారు ఈ దుర్మార్గులు. రేపు పొద్దున్న ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే పాలకుల మీద ఒక నమ్మకం ఉండాలి, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక నమ్మకం ఉండాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఏముంది చెప్పండి, ఒక హ్యూజ్ లాలెస్నెస్ అని నేను ఎందుకంటున్నా అంటే, కియా లాంటి ఒక కంపెనీని మేము తీసుకొస్తే ఆ కంపెనీ ప్రతినిధిని సాక్షాత్తు ఒక సభలో నిలబడి బెదిరించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. లూలు గ్రూప్ కావచ్చు, లేకపోతే మనం హెచ్డిఎఫ్సి కావచ్చు, ఎన్ని కంపెనీలని లిటరల్గా తరిమేశారా లేదా? అమర్ రాజా లాంటి ఒక కంపెనీని తరిమేశారా లేదా? సో ఆబ్వియస్గా పాలకుల మీద నమ్మకం లేనప్పుడు ఇలాంటివే జరుగుతాయి. మీరు అంటున్నట్టుగా రేపు పొద్దున మేడం రాగానే ఎలాగా కొంచెం టైం పడుతుంది కదా అంటే, డెఫినెట్గా టైం పడుతుందమ్మా, పట్టదని మేము అనట్లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఆల్రెడీ ప్రజలు చితికిపోయి ఉన్నారు, దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక సాధారణ మధ్యతరగతి వాళ్ళ మీద కూడా ఎంత దారుణమైనటువంటి ఇంపాక్ట్ అంటే, ఈ ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల ఒక ఈ 5 ఏళ్లలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. 10 సార్లు. ఒక సాధారణ మధ్యతరగతి వాడు ఎలా బతుకుతాడు? ఉప్పులు, పప్పులు, నూనెలు ఇవి పెరుగుతూనే పోతున్నాయి. పెట్రోల్, డీజిల్ దేశవ్యాప్తంగా లేనటువంటి రేటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 1000 రోడ్లకు సెస్ వేసాడు ఈ మహానుభావుడు. రోడ్డే వేయలా, కిలోమీటర్ రోడ్డు వేయలా. ఎక్కడ 44,000 కోట్లు ఖర్చు పెట్టామని రోజమ్మ చెప్పింది, కానీ కిలోమీటర్ రోడ్డు వీళ్ళు ఎక్కడ వేసింది కనపడదు మనకి. కానీ 1000 రోడ్లకి సెస్ రూపకంగా పెట్రోల్, డీజిల్ ధరల మీద కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తాడు. సో ఇలా ఏవైతే ఒక ప్రజల నడ్డి విరిచేటువంటి పనులు చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో అలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజల్ని, ఒక రకంగా హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నటువంటి ప్రజల్ని వదిలేయలేం కదమ్మా. ఫస్ట్ అయితే వాళ్ళకి మనం ఒక 2 పూట్ల భోజనం పెట్టాలి, వాళ్ళని ప్రాపర్గా అట్లీస్ట్ డీసెంట్గా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతికేటువంటి ఒక స్థాయికి తీసుకురావాలి వాళ్ళని. దానికి ఖచ్చితంగా ఖర్చు అవుతుంది, ఖర్చు అవ్వదని మనం అవసరమైతే అప్పులు చేయాల్సి వస్తుందేమో, చేస్తామేమో. కానీ చంద్రబాబు నాయుడు గారు రూపాయి అప్పు చేస్తే 10 రూపాయల ఆదాయం క్రియేట్ చేస్తారు. నేను 10 రూపాయలు అంటున్నాను, 100 రూపాయలు చేస్తానేమో తెలియదు నాకు. చిన్నపిల్లని ఇంకా నాకు తెలిసి నేను అండర్స్టాండింగ్ చేసుకుంది అయితే దట్స్ హౌ వీ హ్యావ్ సీన్ సిబిఎన్. నేను చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ పెరిగినటువంటి దాన్ని. ఆయన ఆ రోజున తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల లబ్ధి పొందినటువంటి దాన్ని. సో నాలాగా కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. సో అలా ఇవాల్టి రోజున మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమవుతుంది అని అంటే, ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. ఫస్ట్ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది రాష్ట్రంలో. మొన్న కుప్పంలో జరిగినటువంటి మీటింగ్లో ఇలానే ఒక యువకుడు చాలా సీరియస్గా, సార్ మీరు అంటున్నారు రేపు పొద్దున ఎలా సార్ మరి మాకు అంటే, అతనేమో డిఎస్సి వేస్తా అన్నాడు, వేయలేదు సార్. జాబులు అన్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదు సార్. ఎలా సార్ అని అంటే, ఒక తండ్రిలాగా ఆయన ఒకటే మాట చెప్పారు, నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత మొదటిగా నేను ఇచ్చేటువంటిది డిఎస్సి నోటిఫికేషన్ అన్నాడు. అది కూడా మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. సో ఇలా వి విల్ ప్రయారిటైజ్ థింగ్స్ అమ్మ. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమరావతిని కొంచెం మనం వైబ్రేట్ చేసామంటే దట్స్ అగైన్ ఇస్ సంథింగ్ దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద స్టేట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఆటోమేటికల్గా ఇన్వెస్ట్మెంట్స్ విల్ జంప్ ఇన్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక పేరున్నటువంటి నాయకుడు, నమ్మకం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అక్కడ ఉన్నాడు, ఆ కుర్చీలో, ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన ఉన్నాడు అని అంటే ఆటోమేటికల్గా ఒక వైబ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, అలా అని ఈ ప్రజల్ని మనం వదిలేయలేం. ఇవాళ మహిళల మీద నిజంగా ఎంత దారుణమైనటువంటి ఒక పరిస్థితి అంటే మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాసులకి ఇబ్బంది, ధరలు మండిపోతున్నాయి, అసలు కనీసం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, పిల్లల చదువుకు ఇబ్బంది పడాలి. సో ఇలాంటి వాటన్నిటినీ చూసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఖచ్చితంగా పిల్లల చదువు బాధ్యత నేను చూసుకుంటా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు నేను ఇస్తా, ఎక్కడి నుంచి తెచ్చిస్తానో ఇస్తా, మీరు ఫస్ట్ అయితే పిల్లల్ని చదివించండి. అంత భరోసా ఇచ్చే నాయకుడు కూడా ఉండాలి కదా. ఇంకో విషయం, సరే మీరు గ్యాస్ దీని గురించి ఇబ్బందులు పడుతున్నారు, విపరీతమైన ధరలు పెరిగిపోయి, సరే నేను ఇన్ని సిలిండర్లు ఇస్తాను, నెలకి ఇన్ని డబ్బులు ఇస్తాను, ఆర్టీసీ సంబంధించి ఒక ఉచిత ప్రయాణం ఇస్తాను. సో ఇలా హీఈస్ ట్రయింగ్ టు క్రియేట్ అ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ దట్ యూ జస్ట్ కీప్ గోయింగ్.
అంటే మేడం ఇవి ఆల్రెడీ మీరు అన్నట్టు కొన్ని పథకాలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. ఏవైతే అమ్మ ఒడి కింద ఇస్తున్నారు కదా 15,000. సో మీరు కూడా ఇస్తానంటున్నారు. బట్ ఇంటికి ఒకళ్ళు కాకుండా అందరికీ ఇస్తామంటున్నారు కదా. అలాగే రైతు భరోసా అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నవే కొంచెం అటు ఇటుగా మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్నవే ఎంతమందికి ఇస్తున్నారని నేను అడుగుతున్నాను. అంటే అందరికీ అందట్లేదు అంటారు. ఖచ్చితంగా అందట్లేదు. మీరు ఒకసారి ఇప్పుడు మీ ఇంట్లో టీవీ ఉంటే మీకు పథకం అందదు, మీకు ఒక కారు ఉంటే మీకు పథకం అందదు, మీకు ఓన్ హౌస్ ఉంటే పథకం అందదు, మీకు ఏమంటారు 200 300 దాటి కరెంటు బిల్లు వస్తే మీకు పథకం అందదు. సో కండిషన్స్ ఉన్నాయంటే ఓకే. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు చెప్పండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఇందులో ఒక 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 3 అంశాల మీద రాజకీయాలు చాలా 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 స్ట్రాంగ్గా చాలా క్రూషియల్గా ఉన్నాయి. ఒకటి మద్యము, గంజాయి విడిగా ఇవాళ రోజున యువతని నిర్వీర్యం చేసి యువత భవితని కంప్లీట్గా అంధకారంలోకి నెట్టి యువత అంటే అసలు వాళ్ళకి అసలు అగమ్య గోచరంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అలాంటి ఒక పరిస్థితుల్లో ఇవాళ రోజున రాష్ట్రాన్ని పెట్టినటువంటి దుస్థితి చూసాం మనం. సో దాని నుంచి రాష్ట్రాన్ని ఫస్ట్ బయటికి తీసుకురావాలి. ఈ యువతకి మనం ఒక భరోసా కల్పించాలి, భవిత చూపించాలి వాళ్ళకి. అది మనం చదువు రూపంలో, ఉద్యోగం రూపంలో, స్వయం ఉపాధి రూపంలో అన్ని రకంగా చేయాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఒక ముందు చూపుతో ఉంటారంటే ఆ మనిషి నిజంగా అగైన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్. కళలకు రెక్కలు అని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఐ థింక్ నో గవర్నమెంట్ హ్యాస్ ఎవర్ థాట్ ఆఫ్ ఇట్ ఇన్ దిస్ సెన్స్. ప్రతి ఆడపిల్ల 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళాలనుకుంటారు. కానీ ఏం జరుగుతుంది, కొన్నిసార్లు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనుకూలించక సరే పోనీ బ్యాంక్ లోన్ తీసుకుందామన్నా కూడా మనం బ్యాంక్ సంబంధించి ఏదైనా గ్యారంటీలు పెట్టడానికి కూడా మన దగ్గర అంత స్థోమత లేక చాలా సందర్భాల్లో డ్రాప్ అవుట్ రేషియో అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. లేదా దే మైట్ ప్రాబబ్లీ గో ఫర్ ఎనీ అదర్ నార్మల్ డిగ్రీసో ఏవో చేసుకునేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక తండ్రిలాగా ఆలోచించేసి ఆడపిల్లలకి ఖచ్చితంగా మనం ఒక బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తునివ్వాలి. ఆ రోజున కూడా ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు కానీ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఆడపిల్లలకి రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంజనీరింగ్ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇవాళ మళ్ళీ ఆయన ఏమంటున్నారు, ప్రొఫెషనల్ కోర్సెస్కి ఆడపిల్లలు అప్లై చేసుకోవాలన్నా చదువుకోవాలన్నా బ్యాంక్ లోన్లు తీసుకుంటే ఆ లోన్లకి గ్యారెంటర్స్గా ప్రభుత్వం ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడన్నా చూపించండి నాకు, ఇలాంటి ఒక్క ప్రభుత్వాన్ని. అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఏదో ఎన్నికల్లో హామీలు ఇచ్చేయడము, ఏదో మేము చేస్తానులే అని చెప్పేయడము అది కాదు. నిజంగా కూడా మీరు ఇందాక అన్నారు చూసారా, సంక్షేమం 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 అని. ఇది ఒక రకంగా సంక్షేమమే. కానీ ఏం చేస్తున్నాం, వాళ్ళ భవితని మనం కాపాడుతున్నాం, వాళ్ళని చదువుకోండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నాం. ఒక్క ఆడపిల్ల చదువుకుంటే కుటుంబం యావత్తు బాగుపడుతుంది, యావత్తు బాగుపడుతుంది. అంటే సమాజానికి మనం ఎంత ఒక పాజిటివ్ సైన్ ఇస్తున్నాం అక్కడ. సో ఎంతమంది ఉన్నా సరే, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు ఉన్నా సరే, ఆడపిల్లలు మీరు ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలనుకుంటే, బ్యాంక్ లోన్లు మీరు పెట్టాలనుకుంటే సింపుల్గా మీ గ్యారంటర్గా ప్రభుత్వం ఉంటుంది. అదొకటే కాదమ్మా, దాంతో పాటుగా రేపు పొద్దున మీరు చదువుకునేంత వరకు కూడా ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ప్రభుత్వం కడుతుంది. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఇంజనీరింగ్కి అప్లై చేసుకుంది, ఇంజనీరింగ్లో జాయిన్ అయింది, 4 సంవత్సరాల కోర్సు, 4 సంవత్సరాలకి లోన్ తీసుకుంది. ఆ లోన్కి గ్యారంటర్ ఎవరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి కదా, ఆ ఇంట్రెస్ట్ ప్రభుత్వం కడుతుంది. అంటే ఈ అమ్మాయి ఏ చీకు చింత లేకుండా 4 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా చదువు మీద దృష్టి పెట్టి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి తను ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ఆ లోన్ని తీర్చుకుంటుంది. ఇలా ప్రోగ్రెసివ్గా ఆలోచించేటువంటి నాయకుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం. ఇలా ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం.
ఓకే మేడం. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయితే ఇప్పుడున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తారా? మనకి అది వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా? లేదు గ్రామ సచివాలయాలు ఇలాంటివి ఉన్నాయి కదా, సో వీటి పరిస్థితి ఏంటి అసలు? నేను ఒక విషయం చెప్తానమ్మా. వాలంటీర్ వ్యవస్థని అంటే వాలంటీర్లను మేము ఏ రోజున కూడా తప్పు పట్ల. కానీ వాలంటీర్ వ్యవస్థతోటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని మాత్రమే తప్పు పట్టాం. సో ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎనీథింగ్ కెనాట్ బికమ్ అ ప్యారలల్ సిస్టమ్ అమ్మ. మనకి ఒక రెవెన్యూ వ్యవస్థ ఉంది, ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఉంది. సో దాంట్లో ఫెసిలిటేషన్కి మాత్రమే ఎవరైనా ఉండాలి. ఇప్పుడు మా అప్పుడు కూడా జన్మభూమి కమిటీలు అని చెప్పి గుండెలు బాదుకున్నాడుగా చాలామంది. జన్మభూమి కమిటీలు పెట్టేస్తున్నాడు. అవును, వాళ్ళకేమి ప్రభుత్వం నుంచి జీతాలు వెళ్ళలేదే. ఇప్పుడు నువ్వెలా అయితే ప్రభుత్వ ధనం నేను వాలంటీర్లకు ఇస్తున్నానని చెప్పావో జన్మభూమి కమిటీలకు వెళ్ళలేదే. కానీ ఫెసిలిటేషన్ కోసం మాత్రమే వాళ్ళని ఆ రోజు నుంచాం. కానీ ఇవాళ వాలంటీర్లతోటి వీళ్ళు ఎన్ని తప్పులు చేయిస్తున్నారు. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో రేపు పొద్దున్న ఏదైతే వాళ్ళు తప్పు చేస్తున్నారో దాని ఓనస్ ఎవరి మీద ఉంటుంది? వాలంటీర్లకు శిక్ష పడుతుంది, అంతే కదా. సో ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, ఏ స్కీమ్ అయినా సరే వీళ్ళు వెళ్ళి ఏం చెప్తారు? వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ జగనన్న ఇచ్చాడు. జగనన్న ఏమన్నా జేబుల్లోంచి ఇస్తున్నాడా, లేకపోతే తనకున్న ప్యాలెస్లు అమ్మిస్తున్నాడా, లేకపోతే భారతీరెడ్డి గారి సాక్షి ఛానల్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ నుంచి ఇస్తున్నాడా, లేకపోతే భారతీరెడ్డి గారి భారతీయ సిమెంట్స్ ప్రాఫిట్స్ నుంచి ఇస్తున్నాడా? ఎక్కడి నుంచి ఇస్తున్నాడు జగన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వస్తుంది. జగనన్నా కాదు, ఏ అన్నా కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తుంది. సో ప్రభుత్వం ఇస్తోందని చెప్పచ్చు మనం. అమ్మా మీకు ఈ పథకం వస్తుంది, మీకు ఈ పెన్షను జగనన్న ఇస్తున్నట్ట. ఏం జగనన్న? ఎక్కడ జగనన్న? సొంత చెల్లెల్ని ఇవాళ రోజున పట్టుకొని బండకేసి బాది చాకిరేవి పెడుతున్నారు. నువ్వు ఇంత తప్పులు చేసావురా నాయన, మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెట్టావురా నాయన, మమ్మల్ని ఇంత నరకయాతనకు గురి చేసావు, మమ్మల్ని ట్రోల్ చేయిస్తున్నావు, మా పుట్టుకతో సహా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావు, మా కంటి వెంట కన్నీరు తెప్పిస్తున్నావు జగనన్న అని చెప్పి ఇద్దరు చెల్లెళ్ళు 2 లెంపలు వాయిస్తున్నారు. అయినా సరే ఎక్కడా మాట్లాడు. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, సొంత చెల్లెళ్ళకే మంచి చేయలేనటువంటి వాడు నా అక్క చెల్లెమ్మలు అని రాష్ట్రం అంతా అంటున్నాడు అని అంటే నిజంగా అంటే ఐ థింక్ యూ హ్యావ్ టు జస్ట్ టేక్ అ కంపారిజన్ దేర్. వీళ్ళకే చేయలేనటువంటి వాడు వాళ్ళనే ఉద్ధరిస్తాడు. సొంత చెల్లే నన్ను బట్టి గోడకేసి బాధాడంది, సమాధానం లేదు. చిన్నాన్న కూతురు వచ్చి చిన్నాన్నని చంపింది ఎవరో నీకు తెలుసు జగనన్న, చంపిన వాడిని నీ పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు తిరుగుతున్నావు, చంపిన వాడికి నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చావు జగనన్న, తప్పు కదా జగనన్న అంటే ఆ అమ్మాయి మీద ఎక్కడ లేని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అమ్మాయిది. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏ రకమైనటువంటి భరోసా వస్తుంది ప్రజలకి? ఇవాళ ఏ ఒక్క మహిళ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఆడబిడ్డ అయినా సరే జగన్మోహన్ రెడ్డిని అన్న అని భావిస్తుందా? అంటే వాళ్ళ సొంత ఫ్యామిలీలో కూడా చిచ్చు పెట్టింది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ, అలాగే తెర వెనుక చంద్రబాబు గారు కూడా మాట్లాడిస్తున్నారు అనే విమర్శలు అయితే విన్నాం మనం వైసీపీ నుంచి. నేను ఇప్పుడు ఒక సామెత చెప్దాం అనుకున్నా కానీ చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే నా సంస్కారం అడ్డొస్తుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీ అది కదా, నువ్వేం చేస్తావో నీకు తెలవాలి, నీ చెల్లి ఏం చేస్తుందో నీ చెల్లికి తెలవాలి, మీ ఇద్దరి మధ్య ఏముందో మీ అమ్మకి తెలవాలి. మాకేం సంబంధం? రేపు పొద్దున్న నాకు పొద్దున్న లేస్తే తుమ్ము వచ్చింది, దగ్గు వచ్చింది, దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అని అంటే ఏమన్నా అర్థం ఉందా దానికి? అమ్మ మీకు గుర్తుంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మృతి తర్వాత వీళ్ళు ఏమన్నారు? రిలయన్స్, సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు గారు కలిసి చేశారు, మా నాన్నని చంపేశారు అన్నాడు. ఏమైంది? రిలయన్స్ ఆస్తుల మీద దాడులు చేశారు వీళ్ళు. ఏమైంది? ఇవాళ రాజ్యసభ సీట్ ఎవరికి వెళ్ళింది? ఎక్కడుంది? ఏమైంది? సో ఆ రోజున సోనియా గాంధీని తిట్టిన వాళ్ళు వారు ఎక్కడున్నారు? మాకేం సంబంధం తల్లి, మాకేం సంబంధం, ఆ కుటుంబంతో మాకేం సంబంధం అంటున్నాను నేను. సో ఇప్పుడు నిజానికి పడితే మా పార్టీ సిద్ధాంతం ఏంటి? ఆడపిల్లలకి ఆస్తిలో సగభాగం. ఇప్పుడు నేనైనా మీరైనా రేపు పొద్దున మీ నాన్నగారి ఆస్తిలో మీరు సగభాగం అడగచ్చు, మా నాన్నగారి ఆస్తిలో నేను సగభాగం అడగచ్చు, అది మన హక్కు అన్న నందమూరి తారక రామారావు గారు మనలాంటి ఆడపిల్లల కోసం ఆడబిడ్డలు ఎంతో గర్వంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బ్రతకాలి అని చెప్పి ఎవ్వడి ముందర చెయ్యి చాచకూడదని చెప్పి ఆ రోజున
అన్న నందమూరి తారక రామారావు గారు ఆ పాయింట్ తీసుకొచ్చారు. సరే ఇవాళ మొత్తం దేశం యావత్తు మొన్న సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది, కానీ ఎప్పటి నుంచో మనందరికీ ఉంది అది. మా పార్టీ సిద్ధాంతం అది తల్లి. అలాంటిది వాళ్ళు వెళ్ళి నా ఆస్తిలో నాకే సగభాగం మా నాన్న ఆస్తిలో నాకు సగభాగం ఇవ్వట్లేదని చెప్పి షర్మిల చెప్తుంటే దానికి మాకేం సంబంధం ఉంటుందా? ఇంకా మేము ఎవరికి సపోర్ట్ చేయాలి వాస్తవానికి చెప్పండి. అంటే మనకి వార్తలు విమర్శలు వినిపిస్తున్నాయి కాబట్టి జస్ట్ క్లారిఫికేషన్. నేను ఎందుకు నేను ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆన్ నోట్ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళ సొంతింటి మనుషుల్ని బలి చేసుకుంటున్నాడు. అలానే తన స్వార్థానికి రాష్ట్ర ప్రజల్ని బలి చేస్తున్నాడు. సో దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్. ఆయనకి ఇంటి ప్రజల, బయట ప్రజల, చెల్లెల, అక్క, అమ్మ, నాన్న, చిన్నాన్న ఇవేవి తేడాలు లేవు. మీకు ఈ అరిగిపోయిన గ్రామాఫోన్ రికార్డ్ మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఈ 10 రోజులుగా కొంచెం బాగా వినిపిస్తుంది ఆ సిద్ధం సభల్లో, ఆ బస్ యాత్ర తుసి యాత్రలో వినిపిస్తుంది. అందులో ఏంటి విలువలు, విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దుష్ట చతుష్టయం ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ విలువలు, విశ్వసనీయత అనేటువంటి పదం ఉంది చూసారా, దానికి ఏమాత్రం అర్థం తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా కుటుంబ విలువల్ని ఏమాత్రం కూడా పాటించనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కుటుంబానికి అసలు ఏమాత్రం విలువ ఇవ్వనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాల్టి రోజున ఒకానొక సమయంలో ఏం చెప్పాడు, మా నాన్నగారు చెప్పేవారు ఆడబిడ్డల కంట కన్నీరు రాకూడదని చెప్పి మా నాన్నగారు చెప్పేవారు అని అన్నాడు. మరి వాళ్ళ నీ ఇద్దరు చెల్లెళ్ళు కన్నీరు పెడుతున్నారు. ఏమవుతుందమ్మా, రాజకీయాలు ఒక పార్టీ, సరే నువ్వో పార్టీ నేనో పార్టీ చూసుకుందాం, కానీ కనీసం కూర్చోబెట్టి ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఏమైంది చెప్పు సునీత ఏంటి, అవును చిన్నాన్నని చంపారు కదా, ఈ కేసు కదా, చలో నేను కూడా నీతో పాటు ఢిల్లీ వస్తా, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కదా, నేను మాట్లాడతాను, నా వాంగ్మూలం ఇస్తా అనలేడా? నోటి ముత్యాలు రాలిపోతాయా జగన్మోహన్ రెడ్డికి? అంటే ఏంటి అర్థం? సో వాళ్ళు అందులో ఉన్నారేమో అనే డౌటే కదా అందరూ ఎక్స్ప్రెస్ చేసేది. ఎస్ ఆఫ్ కోర్స్ చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ సరే ఈ విషయం పక్కకు పెడితే యాక్చువల్గా టీడీపీ ఇంతకుముందు ఎన్డీఏ కూటమిలో ఉండేది అప్పట్లో. సో అయితే చంద్రబాబు నాయుడు గారు ఏపీకి ప్రత్యేకమైన ప్యాకేజీలు, హామీలు ఏమీ ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతోనే బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు కూడా బీజేపీ అలాంటి హామీలు అయితే ఏం మాట్లాడట్లేదు ఇస్తామని, కానీ దాని గురించి మరి అసలు ఈ పొత్తు ఎందుకు పెట్టుకున్నట్లు? అసలు ముఖ్యంగా మీరు అన్నటువంటి మాట ప్రకారంగా మా మేనిఫెస్టో ఇంకా రాలా, ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా బయటికి రాలా, నడుస్తుంది, అది బయటకు వస్తుంది. దాంతోపాటుగా ఇప్పుడు ఆ రోజున మేము విభేదించి బయటకు వచ్చింది మీరు అన్నట్టుగా కపుల్ ఆఫ్ ఇష్యూస్ మీద విభేదించి బయటకు వచ్చాం. సిద్ధాంతపరంగా విభేదాలు కాదు అవి, ఇష్యూ బేస్డ్ డిఫరెన్సెస్ అంటాం మనం. ఒకటి రెండు అంశాలు ఇప్పుడు మీరు అన్నట్టుగా అవును ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇవ్వలేదు, సరే ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, అందులో కూడా మీరు కోతలు విధించారు అని చెప్పేటువంటి ఒక డిసెంట్ తోటి ఆ రోజున బయటకు వచ్చాం, తప్పలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు కంప్లీట్గా అసలు ఏమీ లేదు కదా రాష్ట్రంలో, ఏమీ లేదు రాష్ట్రంలో. మొత్తం రాష్ట్రాన్ని ఒక రకంగా నాశనం చేసి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. సో రేపు పొద్దున ఖచ్చితంగా రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పదంలోకి తీసుకెళ్లాలన్నా, కనీసం మనం రాష్ట్రాన్ని కాపాడుకొని మనం ముందరికి తీసుకెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం కదా. ఒక లాంగ్ టర్మ్ డెవలప్మెంటల్ ప్లాన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మనం ఆలోచిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయం మనకు అవసరం. మొదటి థింగ్ అమ్మ, అంటే నేను ఐ విల్ నాట్, నాకు ఇందులో ఏం శశమిషలు లేవు. అవును మేము వాళ్ళతో విభేదించే బయటకు వచ్చాం, ఆ విభేదాలని కూడా మేము ప్రజల ముందరే పెట్టాం. మేమేమి ఏమంటారు అని అంటే సీక్రెట్గా కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి అప్పటికి మాకు ఇంకా వన్ మోర్ ఇయర్ ఆఫ్ టర్మ్ ఉండింది. మా పార్టీ నుంచి ఎంపీలుగా గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఉండినాయి. అన్నింటినీ వదిలేసుకొని బయటకు వచ్చాం మేము. మేము ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాలు చూస్తే నథింగ్ కమ్స్. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రయోజనాలు తప్పించి అక్కడ ఏమీ కనపడదు ఆయనకి. సో ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో మీరు ఇందాక ఒక 2 పాయింట్స్ తీశారు, సంక్షేమం, అభివృద్ధి, దాంతోపాటుగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇది కూడా ఇంపార్టెంట్. సి బికాజ్ వీఆర్ అ డెమోక్రాటిక్ కంట్రీ అండ్ వీ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. సో కానీ ప్రజాస్వామ్యానికే తూట్లు పొడుస్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అలాంటి హామీలు ఏమైనా ఉన్నాయంటారా పొత్తు పెట్టుకున్నప్పుడు? అమ్మా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే హామీ ఉంటుంది, అంటే అడిగి ఖచ్చితంగా ఏదైనా సరే మీరు మాతోటి కలిసి వస్తున్నారు, మేము మీతోటి కలిసి వెళ్తున్నాం అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం ఏం చేయబోతున్నాం, మీ ప్లాన్ ఏంటి, నా ప్లాన్ ఏంటి, జనసేన ప్లాన్ ఏంటి, కూర్చొని మాట్లాడుకుందాం. అందుకే అన్నా నేను ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది. ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత చాలా విషయాల మీద మీరు అన్నట్టు అది రైల్వే జోన్ విషయం మీద కావచ్చు, లేకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, లేకపోతే
ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, అమరావతి విషయంలో కావచ్చు, ఇలా కొన్ని విషయాల్లో సారూప్యత ఉంది. ఇప్పుడు అమరావతి విషయంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా లేదండి ఖచ్చితంగా మనం అమరావతి రాజధాని అనేటువంటి ఒక సారూప్యత ఉంది, అందులో ప్రాబ్లం లేదు. స్టీల్ ప్లాంట్ విషయానికి వచ్చేటప్పటికి ఒక ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ మధ్యలో వచ్చింది. సో వాట్ ఈస్ దట్, మన ప్లాన్ ఏంటి, వాట్ ఆర్ వి గోనా డూ అనేటువంటిది ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. సో ఇలా దాంతోపాటుగా ఇవాళ ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఒక 20 నుంచి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. సో మళ్ళీ మనం ఎలా ఒక యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రాన్ని మళ్ళీ మనం ముందరికి తీసుకెళ్ళాలి. సో దానికి మీరు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో డెఫినెట్గా ఎన్డీఏ కూటమిలో మనం ఉంటేనే దట్ ఈస్ పాసిబుల్. ఎన్డీఏ కూటమి అనేటువంటిది అందుకే ఖచ్చితంగా ఇచ్చేసుకోవడం జరిగింది. అండ్ తిట్టేవాడు తిడతాడు. నేనేమంటాను అని అంటే పొత్తులు పెట్టుకోవడానికి కూడా ఒక లెవెల్ ఉండాలి. ఎవరు కొంతమందితో మేము సింగిల్గా వస్తాం, మేము పులులం సింహాలం అని దిక్కుమాల ఎలివేషన్స్ వాళ్ళు ఇచ్చుకుంటే నడవదు కదా. సో ఎవరన్నా సరే ఇప్పుడు ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే ఆ పార్టీకి ఒక హిస్టరీ ఉండాలి, ఆ పార్టీ నాయకత్వాన్ని మీద ఒక నమ్మకం ఉండాలి, ఆ పార్టీ కార్యకర్తల మీద ఒక నమ్మకం ఉండాలి. అమ్మ మీరు ఇవాళ ఒక చిన్న మాట చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు మనం జనసేన బీజేపీ తోటి పొత్తులోకి వెళ్తున్నామంటే కార్యకర్తలందరం కూడా 175 స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీయే కంటెస్ట్ చేస్తోంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ తోటి 175 స్థానాల్లో మేము అంతే పనిచేస్తున్నాం. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంతే రిగరస్గా పనిచేస్తున్నాం. సో ఏదో అంటే మేము పోటీ చేసే ఆ 140 అంతే కాదు, 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. మా 175 స్థానాల అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారే. సో ప్రతి ఒక్క నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తోటి మా అభ్యర్థుల్ని మేము గెలిపించుకునేటువంటి ఒక మొండితనం అంటారు చూసారా, ఆ మొండితనంతో వాళ్ళ రోజున ప్రతి ఒక్క పసుపు సైనికుడు పనిచేస్తున్నాడు. అలానే జనసైనికులు పనిచేస్తున్నారు, అలానే భారతీయ జనతా పార్టీ సైనికులు పనిచేస్తున్నారు. ఎందుకంటున్నా అంటే ఇవాళ నా గురించో అంటే ఇన్ టర్మ్స్ వెనైసే నా గురించి తెలుగుదేశం గురించి నేను ఆలోచించడము, జనసేన గురించి వాళ్ళు ఆలోచించడము, బీజేపీ గురించి వాళ్ళు ఆలోచించడము చేస్తే రాష్ట్రం రేపొద్దున అసలు పటంలోనే కనపడదు. సో మాకున్నటువంటి కొద్దిపాటి కోపతాపాలని, డిఫరెన్సెస్ ఏదన్నా ఉన్నా లేకపోతే అలకల్ని, బాధని అన్నిటినీ కూడా పక్కన పెడుతున్నాం. మా అల్టిమేట్ మోటో ఈజ్ అ బెటర్ ఆంధ్రప్రదేశ్, సేఫర్ ఆంధ్రప్రదేశ్. అండ్ మేము అందుకే అంటాం రాష్ట్రం గెలవాలి, రాష్ట్రం అనేటువంటిది రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి. ఓకే మేడం, అయితే ఇప్పుడు బీజేపీకి కొన్ని సీట్లు ఇచ్చారు కదా, 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలు. సో ఆ సీట్లలో అసలు వాళ్ళకి బీజేపీ పార్టీ పెద్దగా ఏపీలో ప్రభావం లేదు కాబట్టి సో వాళ్ళకి ఎలాంటి విజయావకాశాలు ఉంటాయి? అసలు మీ పార్టీలో కూడా వాళ్ళకి ఇచ్చిన సీట్లపై కాస్త అసమ్మతి ఉన్నట్లుగా తెలుస్తుంది, మరి దాని పరిస్థితి ఏంటి? ప్రతి కుటుంబంలో చిన్నపాటి గొడవలు వస్తాయి, ప్రతి కుటుంబంలో వస్తాయి. మీ కుటుంబంలో ఉంటాయి, మా కుటుంబంలో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొనియకుండా ఒక డ్రెస్ మన చెల్లికి కొనిచ్చాడు అనుకోండి నాన్న, ఏం చేస్తాం మనం? అలుగుతాం, కోపం చేస్తాం, గొడవ పెడతాం, రచ్చ చేస్తాం. అయినా సరే చెల్లెల్ని మన భుజాల మీద ఎత్తుకొని మనం కాపాడుకుంటాం. కుటుంబం అనేటువంటిది అలానే ఉంటుంది. సో ఇది కూడా ఎన్డీఏ కూటమి అనేటువంటిది ఒక కుటుంబం. ఖచ్చితంగా ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు పనిచేస్తుంటాడు, 5 సంవత్సరాల నుంచి ఒక నాయకుడు పనిచేస్తున్నాడు, ఆయన నమ్ముకొని కొన్ని వేల లక్షల మంది కార్యకర్తలు ఉంటారు. సో డెఫినెట్గా అలాంటి నాయకుడికి సీట్ రాలేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఒక చిన్నపాటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, బాధకరమైనటువంటి వాతావరణం అన్నీ ఎరైజ్ అవుతాయి. కానీ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, కానీ తర్వాత ఏమైపోతుందంటే సరే నేను నా గురించి ఆలోచిస్తున్నాను, నా కార్యకర్తలు నా మనుషులను ఆలోచిస్తున్నారు, ప్రజలు ఏమైపోవాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చేసింది. ఇప్పుడు మీరు చూడండి, పిఠాపురం తీసుకోండి, ఏమైంది? అయిపోయింది అని చెప్పేసి అబ్బో ఆ రోజున వైఎస్ఆర్సీపీ చేసిన హంగామా అసలు మామూలుగా కాదు. అయిపోయింది, వర్మ బయటకు వచ్చేసాడు, ఇండిపెండెంట్గా వేసేస్తాడు, ఇచ్చేసేస్తాడు, వచ్చేసేస్తాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు, చంద్రబాబు నాయుడు గారే కావాలని చేశారు, అది ఇది అన్నాడు. కట్ చేస్తే ఏమైంది? చల్లబడంటారా నాయన, అంత సీన్ లేదు మీకు, ఎగరకండి,
బీపీలు వస్తాయి మీకు కూడా, మళ్ళీ అటు ఇటు అయితే ఏమన్నా అయితే మా మీద వస్తుంది, కామ్గా కూర్చోండి అని చెప్పి అదే వర్మ గారు బయటికి వచ్చి బంగారు పళ్ళెంలో గెలుపుని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెడతా అన్నాడు. ఏమైంది? నోళ్ళు మూసుకు కూర్చున్నారు. ఇలా మీరు ఎక్కడైనా తీసుకోండి, నిడదవోలు తీసుకోండి, కందులు దుర్గేష్ గారి ఇష్యూ తీసుకోండి. ఆయన రాజమండ్రి కావాలనుకున్నారు, లేదు నిడదవోలు అన్నారు, అక్కడికి వెళ్ళారు. అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ నిజంగా కూడా ఒక్కొక్క రోజు హీ వాజ్ అ లిటిల్ బిట్ హర్ట్. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే అడుగులో అడుగేసుకుంటూ దుర్గేష్ గారి గెలుపు కోసం మనస వాచ కర్మణ పనిచేస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు అక్కడ. సో ఇలా విచెవర్ ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి ఏదైనా తీసుకున్నా సరే, ఇప్పుడు ధర్మవరం తీసుకోండి, పరిటాల శ్రీరామ్ గారు అసలు అంటే దట్ వాజ్ నిజానికి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ ఉన్నాయి. లేదు బీజేపీకి ఆ సీట్ వెళ్ళింది. ఏం జరిగింది? సత్యకుమార్ గారిని తను దగ్గరుండి ఇవాల్టి రోజున ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్, ప్రతి ఒక్క కార్యకర్త ఎంతైతే మా శ్రీరామ్ని అభిమానిస్తున్నాడో అంతే సత్యకుమార్ గారిని కూడా అభిమానించే స్థాయికి తీసుకొచ్చేసాడు. సో అంటే దట్ ఈస్ వాట్ ఈస్ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్ ఫర్ ద పీపుల్, కమిట్మెంట్ ఫర్ ద పార్టీ అండ్ కన్విక్షన్ ఫర్ ద పీపుల్. ఎందుకంటే అయిపోయింది మీకు, ఇక అయిపోయింది, టీడీపీ పని అయిపోయింది, సీట్లు మార్చేశాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకి ఇవ్వాలి. ఆల్పాటి రాజా గారి విషయం తీసుకోండి, దేవినేని ఉమా గారి విషయం తీసుకోండి, అలా ఎంతమందిని తీసుకుంది? అయిపోయింది 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 అన్నారు. ఏమైంది? అందరి సపోర్ట్ అయితే ఉంటుంది అంటారు బీజేపీ అభ్యర్థులకు. నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీ దగ్గర విజువల్స్ కూడా ఉంటాయి, యు ఆర్ అ జర్నలిస్ట్, సో యు హావ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫో విత్ యూ. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మాకు 175 స్థానాల్లో మా అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక చోట సైకిల్ గుర్తుండొచ్చు, ఒక చోట గ్లాస్ గుర్తుండొచ్చు, ఇంకో చోట కమలం గుర్తుండొచ్చు. 175 స్థానాల్లో నారా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. 25 పార్లమెంటు స్థానాల్లో కూడా మాకు నారా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. సో అన్నిటినీ గెలిపించుకు తీసుకొస్తాం. అన్నిటినీ అంటే బీజేపీకి ఇప్పుడు ఇచ్చినవి మొత్తం గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలుస్తాం. ఓట్ ట్రాన్స్ఫర్, నేను అదే చెప్పాను, ఓట్ ట్రాన్స్ఫర్ ఎందుకు ఈజీ అని అంటే ప్రజలు కోరుకున్నటువంటి అలయన్స్ అమ్మా ఇది. సో ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక ఆలోచన వచ్చినప్పుడు దట్ విల్ రియలీ గో ఫార్వర్డ్. ఓకే మేడం, అయితే ఒక పక్క జన సైనికులు కూడా కాస్త అసహనం, అంటే జనసేనకి ఇచ్చిన సీట్ల గురించి మాకు తక్కువ ఇచ్చారని కాస్త అసహనం చూపించారు ఆల్రెడీ. అలాగే వాళ్ళు కొంతమంది సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్లు రాలేదని ఇంకొంతమంది. సో మేము టీడీపీ కానీ బీజేపీ కానీ సపోర్ట్ చేయము, అంటే వాళ్ళ అభ్యర్థులు ఉంటే మేము ఓట్లు వేయము అని కొంతమంది వ్యాఖ్యానాలు కూడా విన్నాము. సో మీరు ఎలా అధిగమిస్తారు అసలు ఈ పరిస్థితిని? అలాంటిది ఏం లేదమ్మా, నేను చెప్పాను కదా. అవును, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మళ్ళీ ఎగ్జాంపులే మళ్ళీ చెప్తాను. నేను తిన్ను, నేను మాట్లాడను, నేను కొట్లాడతాను, నేను అసలు పట్టించుకోను అని అంటాం. ఏం చేస్తాం? నిజంగా కూడా బయటవాడు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మన చెల్లిని మనమే కాపాడుకుంటాం. సో అలానే అది మన సీటు, మన అభ్యర్థి, మన కూటమి, మన ప్రజలు. సో ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నప్పుడు ప్రతి దాన్ని ఏమంటారంటే అధిగమిస్తాం. ప్రతి ఒక్క సీట్లో కూడా అత్యధిక మెజారిటీతోటి గెలిచే దిశగానే కూటమి వెళ్తుంది తప్పించి అందులో ఏ విధమైనటువంటి ఇది లేదు. కాకపోతే ఎస్, మీరు అన్నట్టుగా చిన్నపాటి అలకలు, చిన్నపాటి కోపతాపాలు, చిన్నపాటి బాధలు అవి ఉన్నా సరే అధినాయకత్వం, ఇప్పుడు మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడుతున్నారు, బీజేపీ అధినాయకత్వం పిలిచి మాట్లాడుతున్నారు. సో వీ నో దే ఆర్ ఆర్ పీపుల్. వాళ్ళ వల్లే ఇవాళ ఈ పార్టీలు ఈ రకంగా ఉన్నాయి. సో డెఫినెట్గా సముచిత స్థానం అందరికీ దక్కుతుంది. మేడం, ఈ టీడీపీ బీజేపీ పొత్తు అసలు ఏపీ వరకేనా, ఇంకా తెలంగాణలో కూడా కొనసాగుతుందా? దాని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాబబ్లీ ఒక 1-2 డేస్లో దాని మీద కూడా స్పష్టత. ఎంపీ ఎలక్షన్స్ లోపే మనకి తెలిసే అవకాశం 1-2 డేస్లో 1-2 డేస్లో, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా మేము ఉన్నాం కాబట్టి ఏ రకంగా అంటే సర్టన్ టైం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టేట్స్ వైజ్గా ఏదైనా డెసిషన్ తీసుకుంటారేమో. ఇప్పుడు అలాంటిదైతే ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము జనసేనతోటి పొత్తులో ఉన్నా సరే అది ఏపీ వరకే అని పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు. సో అలాంటిది ఏదన్నా ఇంకా దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా రాలేదు. ఐ థింక్ 1-2 డేస్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే మేడం, సరే ఇవన్నీ పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ గురించి అసలు జ్యోత్స్న గారు ఒకవేళ రాజకీయాలకు రాకుండా ఉండుంటే అసలు ఆవిడ ముందు ఏం చేసేవారు? మీ సొంత ఊరేది? మీ గురించి ఏమైనా కొంచెం వివరించండి.
జ్యోత్స్న రాజకీయాల్లోకి రాకపోతే నేనైతే ఒక టీచర్ని. అంతకు ముందర కార్పొరేట్ వరల్డ్‌లో వర్క్ చేశాను. డెలాయిట్, ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఇలాంటి ఫర్మ్స్‌తో వర్క్ చేశాను. అండ్ ఆల్సో ఐ హ్యావ్ అన్ ఎన్‌జీఓ ఆఫ్ మై ఓన్. సంస్కార అనేటువంటి ఒక సేవా సంస్థతోటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాను. ఐఎమ్ మోర్ ఆఫ్ అ పీపుల్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అండి. నాకు ప్రజలతోటి ఉండడం ఇష్టం, ప్రజలకి ఉపయోగపడడం ఇష్టం నాకు. అండ్ నా డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్స్. ప్రజా రాజకీయాలు, సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్స్. సో నాకెక్కడా కూడా ఏ విధమైనటువంటి అంటే అందులో ఏం టూ థాట్స్ లేవు. సో నాకు తెలిసి నా లైఫ్లో నేను తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ వాజ్ తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ నన్ను హక్కును చేర్చుకోవడం. చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించడం, అలానే పార్టీలో ఒక పదవి ఇవ్వడం, దాన్ని సక్సెస్ఫుల్గా ముందరికి తీసుకెళ్ళడం. ఎందుకంటే ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్. అండ్ ప్రజలతో మమేకమై ఎలా పని చేయాలి అనేటువంటి ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లెసన్స్ ఐ హ్యావ్ ఎవర్ లెర్న్డ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు కనుక ఇంకా జ్యోత్స్న గురించి తెలుసుకోవాలి అని అంటే మాత్రం ఒకటే, ఐఎమ్ ఎ వెరీ జోవియల్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఐ లివ్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్. అండ్ ఒక నవ్వుతో అన్నింటినీ మర్చిపోతాను నేను కూడా. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఐ హావ్ అ హ్యూజ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. సో అది నన్ను ఇంకా 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 ముందరికి తీసుకెళ్తుంది. వెదర్ ఇట్ ఈస్ మై హస్బెండ్ ఆర్ మై ఫాదర్ ఇన్ లా, మై మదర్ ఇన్ లా, మై కిడ్స్. సో అంటే ఒక రకమైనటువంటి వెరీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ నాకు ఇంట్లో అనుక్షణం వాళ్ళు కల్పిస్తారు. కాబట్టి ప్రజల్లో కూడా ఆ పాజిటివ్ వైబ్స్ అనేటువంటివి నేను తీసుకెళ్ళగలుగుతున్నాను. మేడం అసలు మీ సొంతూరు అవి ఏంటి, వాటి గురించి? నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా వరంగల్ అమ్మా. వరంగల్. బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. మా నాన్నగారు వాళ్ళది ఒరిజినల్గా అంటే మా తాతయ్య గారు వాళ్ళది ఒరిజినల్గా మచిలీపట్నం, బట్ లాంగ్ బ్యాక్ సెటిల్డ్ ఇన్ వరంగల్. సో మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మా అమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కొంచెం మా తాతయ్య రాజకీయాల్లో ఉండేవారు. రాజకీయాలంటే ఐ కాంట్ సే ప్రత్యక్ష రాజకీయాలని కాదు, కానీ ఊరికి ఒక పెద్ద మనిషిగా ఆయన హీ వాజ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ దేర్. సో ఐ థింక్ రాజకీయపరమైనటువంటి లెసన్స్ అయితే నేను మా తాతయ్య గారి నుంచే ఆయన చూసి నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ లాస్ట్ మై మదర్ వెన్ ఐ వాజ్ 2. సో ఒక ఇండిపెండెంట్గా ఎలా పెరగాలో అండ్ ఆల్సో సక్సెస్ అనేటువంటిది ఏ రకంగా మనల్ని టచ్ చేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడల్లా కూడా మనం ఏ రకంగా దాన్ని ఇంకా 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 దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ అయితే నాకు చిన్నప్పటి నుంచి ఉండింది. అండ్ వెరీ వెరీడ్ బ్యాక్గ్రౌండ్. మ్యాథ్స్ అంటే 10th మ్యాథ్స్లో టాపరు, ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి బయాలజీ, తర్వాత కంప్యూటర్ సైన్స్, తర్వాత MBA ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. సో ఇట్స్ అ వెరీ వేరీడ్ బ్యాక్గ్రౌండ్ నాది. PhD in management. So it's all complete. I always like to explore new things, experiment new things, and also be some sort of a help to people all the time. Of course, nice madam. అలాగే ఇన్స్పైరింగ్గా ఉంది చాలా మందికి. మేడం యాక్చువల్గా మీరు వరంగల్ అన్నారు. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది నాకు. మీరు వరంగల్ అంటే తెలంగాణ. సో తెలంగాణలో ఉన్న మీరు, పుట్టి పెరిగిన మీరు, అసలు ఏపీ రాజకీయాల మీద ఇంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అసలు అక్కడ ఎలా వెళ్తున్నారు ముందుకి? ఈ రాజకీయం అనేటువంటిది నాకు తెలుసమ్మా ఎప్పుడు కూడా ప్రాంతమో, కులమో, వర్గంతో రిలేట్ అయ్యి ఉండదు. ప్రజలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉంటే మనం దాని గురించి మాట్లాడితే మనం రాజకీయ నాయకులు. దీనికి ఎక్కడా కూడా ప్రాంతాల పరమైనటువంటి విభేదాలు ఉండొచ్చు అని నేనైతే అనుకోను. ఇప్పుడు మన బ్రదర్ అండ్ మన సిస్టర్స్ ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి మహిళల మీద దాడులు జరిగినప్పుడు ఒక మహిళగా నేను ఎలా ఊరుకుంటానమ్మా? ఒక ఉద్యమ నేపథ్యంగా ఉన్నటువంటి దాన్ని ఎలా ఊరుకుంటాను? నా మనసు ఎలా ఊరుకుంటుంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు నా మనసు ఎలా ఊరుకుంటుంది? అండ్ ఆల్సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక నియంత ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. అండ్ ఇవన్నిటికన్నా ముందర తెలంగాణ, ఆంధ్రానా ఇవన్నీ పక్కన పెడితే తెలుగు వాళ్ళం. సో తెలుగు వాళ్ళం అన్నప్పుడు సాటి తెలుగువాడికి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మాట్లాడాలి. మనం మాట్లాడితేనే కదా అవతల వాళ్ళ ఇబ్బందుల్లో మనం వాళ్ళకి ఒక సాంతన కలిగించి నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యం చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా గట్టిగా ఫైట్ చేయగలుగుతారు. సో ఐ థింక్ మోరల్ సపోర్ట్ ఇస్ సంథింగ్ దట్ నోస్ నో బౌండరీస్.
స్టేట్ బౌండరీసా, లాంగ్వేజ్ బౌండరీసా, ఇంకేదో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో పాలస్తీనాలో ఏదో జరిగితే మనం మాట్లాడమా? ఎక్కడో యుఎస్లో ఏదో జరిగితే మనం మాట్లాడమా? ఢిల్లీలో జరిగితే మాట్లాడమా? ఏమో ఆంధ్రప్రదేశ్ ఏమన్నా నిషేధిత ప్రాంతమా, లేకపోతే తెలంగాణ వాళ్ళు? అంటే నేను మిమ్మల్ని అనట్లే, దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ అరైజ్డ్ బై మెనీ పీపుల్. నేను ఏమంటాను అని అంటే పాలిటిక్స్ షుడ్ హ్యావ్ నో బౌండరీస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ప్రాంతాన్ని డెవలప్ చేశారు ఆయన. నేను చిత్తూరు జిల్లాకి చెందినటువంటి వాడిని, నేను చిత్తూరే డెవలప్ చేస్తానని అనలా ఆయన. లేదా నేను ఆంధ్ర వాడిని, నేను ఇదే చేస్తానని అనలా ఆయన. అలా వేరే ఏ పర్టిక్యులర్ చీఫ్ మినిస్టర్ అన్నా తీసుకుందాం మనం. హైదరాబాద్ డెవలప్ చేశారు, వరంగల్ డెవలప్ చేశారు, అలానే రాజమండ్రి డెవలప్ చేశారు, వైజాగ్ డెవలప్ చేశారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ మల్టీ ఫ్యాసెటెడ్గా ఉండాలి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఒక్కొక్క బ్యారియర్ అనేటువంటిది ఎక్కడ ఉండకూడదు. ఎక్కడ ఎవరు ఇబ్బందుల్లో ఉంటే వారి తరఫున ఒక గళం వినిపించేటువంటి వారిగా మనం ఉంటే ఖచ్చితంగా మన జన్మకు ఒక సార్థకత వస్తుందని అయితే నేను భావిస్తాను. డెఫినెట్లీ నిజంగా చాలా చక్కగా మాట్లాడారు. ఇట్ వాస్ రియల్లీ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ వెరీ నైస్ కాన్వర్సేషన్ విత్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.